హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదేంటో చూసేద్దామా? మీరేమనుకుంటున్నారు? గెస్ట్ చేస్తారా? సర్లేండి, నేనే చెప్పేస్తాను. చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సో నేను చెప్పేస్తానండి. ఈరోజు మా పిల్లలైతే క్యారెట్స్ చూడంగానే దీంతో ఏమైనా వెరైటీ చేయమన్నారు. సో దానికోసం అయితే నేను ఈరోజు క్యారెట్ పాయసం అయితే చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాము. ముందుగా నేనైతే క్యారెట్స్ చక్కగా దాని మీద తొక్క మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను అనమాట. చూడండి, బాదము, మన దగ్గర ఏవి డ్రై ఫ్రూట్స్ ఉంటే మొత్తం అవి వేసేసుకోండి. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, అందుకని ఇవే వేస్తున్నాను. సో ఒక కప్పు షుగరు, నెయ్యి కొంచెం క్వాంటిటీ ఎక్కువే వేసుకోండి. మిల్క్ చక్కగా అమూల్ పాలు, చక్కగా మీగడతో ఉన్న మిల్క్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కావాల్సిన ఐటమ్స్. సో మీరు ఎప్పుడన్నా తిన్నారా లేదా? తినకపోతే నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేసేసేయండి. చాలా బాగుంటుందండి. అసలు ఒక్కసారి తింటే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం క్యారెట్స్ చక్కగా తురిమేసుకుందాము. మన దగ్గర తురిమేది ఉంటుంది కదా, దాంతో తురిమేసుకుందాము. మీ దగ్గర అది లేకపోతే కనుక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని చక్కగా మిక్సీలో పేస్ట్లా వేసేసుకోండి, ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా తురుముకుంటే కొంచెం ఇట్లా కొంచెం ఇట్లా తురుము బాగా పెద్దగా వస్తాయన్నమాట. మిక్సీలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది, పేస్ట్ లాగా అయిపోతుంది. చక్కగా మనము తాగడానికి బాగుంటుంది అన్నమాట. సో చూసేసండి, ఇట్లా తురుముకున్నాం కదా. ఇప్పుడు బాదం పప్పు కూడా చక్కగా ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇవేనండి ప్రాసెస్. నెయ్యి మొత్తం అన్నీ, షుగరు అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని చేసేద్దామా పాయసము. సో మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, మీకే కాదు నాకు కూడా చాలా నోరు ఊరిపోతుంది. ఎప్పుడు చేస్తానా ఎప్పుడు తినేస్తానా అనిపిస్తుంది. సో నేను స్టవ్ వెలిగించుకొని నెయ్యి మొత్తం వేసేసుకున్నాను. ఇంకా నెయ్యి కావాలంటే మీరు వేసుకోండి, కానీ నేనైతే మీగడతోనే అమూల్ పాలు తీసుకున్నాను కాబట్టి దాంట్లో మీగడ ఉంది కాబట్టి మనకు నెయ్యి ఇంత సరిపోతుంది. ఇట్లా స్టవ్ వెలిగించుకొని నెయ్యి మొత్తం వేసేసుకొని, నెయ్యి బాగా కరిగినాక ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తము చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్మెల్, నెయ్యితోని బాగా స్మెల్ వస్తుంది అనమాట. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మొత్తం పక్కకి తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. చూడండి, చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఎందుకంటే మాడిపోతాయి, టేస్ట్ బాగుండదు. చక్కగా నెయ్యిలో వేగుతుంటే ఆ ఫ్లేవర్కి మనం పాయసంలో తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు మీకు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. నెయ్యి స్మెల్ ఎంత బాగా వస్తుందో, ఇవి ఫ్రై చేస్తుంటేనే ఇంత బాగా స్మెల్ వస్తుంది. సో పాయసం చేస్తే ఇంకెంత బాగుంటుంది అసలు. నేను చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు అనమాట. అవన్నీ పక్కకి తీసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం క్యారెట్ తురుము వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా నెయ్యిలోని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు కాదు, కొంచెం సేపు బాగా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో అయితే మాడిపోతుంది అనమాట. చక్కగా ఇట్లా పెట్టుకోండి. నా దగ్గర కడాయి అయితే ఇదే ఉంది, మీ దగ్గర కొంచెం మందపాటి కడాయి ఉంటే తీసుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే ఆవిరికి దగ్గరికి చక్కగా నెయ్యిలో మగ్గిపోతుంది అనమాట. ఇది చూడండి ఎట్లా మగ్గిందో కదా. క్యారెట్స్లోని కొన్ని వాటిలో వాటర్ ఉంటే కనుక వాటర్ కూడా పైకి వచ్చేసి చక్కగా ఉడుకుతుంది. చూడండి ఇట్లా ఉడికింది, నెయ్యిలోని చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనము బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం షుగర్ వేసేసుకోవాలి. మనం తీసుకున్న ఒక కప్పు షుగరు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఒకసారి కలుపుదాము. చూడండి చక్కగా నెయ్యి కానీ క్యారెట్లో ఉన్న వాటర్ కూడా ఏదో కలర్ వేసినట్టు చూసారు కదా, ఎంత కలర్ ఎట్లా కనిపిస్తుందో. ఇప్పుడు మనం దీంట్లో తీసి పెట్టుకున్న షుగర్ వేసేసుకుందాము. మీకు స్వీట్ ఎంత తింటారో మీకు క్వాంటిటీ తెలిసిపోతుంది కదా. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. సో దానికి క్వాంటిటీ ఇంత నేను చెప్పలేదు. సో మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేను తీసుకున్న క్యారెట్స్కి అయితే 1 కప్పు షుగర్ అయితే వేస్తున్నాను. చూడండి, మా ఇంట్లో పిల్లలు అయితే షుగర్ ఎక్కువ తింటారు. సో 1 కప్ అయితే సరిపోతుంది మాకు. షుగర్ కూడా బాగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి.
సో ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత పాకం వస్తుంది చూడండి, మంచిగా పాకం వచ్చి ఇంకా బాగా ఉడుకుతుంది. దాంట్లోని చూడండి వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, నెయ్యి ఫ్లేవరు. అసలు నెయ్యి అంటేనే మంచి స్వీట్స్కి బాగా సెట్ అయిపోతుంది కదా, ఎంత మంచి స్మెల్ వస్తుంది. షుగర్ వేయంగానే పాకంతో నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాము. ఆ ఫ్లేవర్ అంతా బాగా షుగర్ వేసాం కదా, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు 2 నిమిషాలన్నా సరిపోతుంది. ఉడికించుకున్న తర్వాత మనము ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాము. చూడండి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి షుగర్ కూడా దీంట్లో మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న చక్కగా మీగడతో ఉన్న పాలు, చిక్కటి పాలు వేసేసుకుందాము. చూడండి నేను వేస్తుంటేనే చిక్క మీగడ పడుతుంది చూడండి, అదిగో చూసారా ఎంత మీగడ ఉందో. చక్కగా చిక్కటి మీగడ పాలు వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే అది కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకుందాము. ఇది బాగా మిల్క్లోని షుగర్లోని చక్కగా మెల్ట్ అయిపోయి బాగా ఉడికిపోయిన తర్వాత మనము దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేస్తే మాత్రం ఎంత టేస్టీగా ఉంటుంది. అసలు పిల్లలైతే మీరు ఎన్నిసార్లు చేసి పెట్టినా కూడా మళ్ళీ కావాలని అడుగుతారనమాట. చూడండి ఇప్పుడు మిల్క్ వేసేసుకున్నాం కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీకు కావాలంటే, లేదు మీకు ఇలాగే కావాలంటే ఇలాగే ఉంచుకోండి. చూసారు కదా ఎలా కనిపిస్తుందో చక్కగా మీగడతోని. ఇది బాగా ఉడికించుకోవాలి, మిల్క్ వేసాం కదా ఇప్పుడే, కొంచెం బాగా పొంగులు వచ్చి ఉడుకుతుంది చూసారు కదా. సో మంటని హైలో అస్సలు పెట్టకండి, మరీ మీడియంలో కూడా పెట్టకండి. ఇప్పుడు మిల్క్ వేసాం కాబట్టి కొంచెం బాయిల్ అవ్వాలి కదా. సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కదా నేను. ఇప్పుడు మనం బాగా ఉడికించుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళా మూత పెట్టుకుంటే మనకి బాగా తొందరగా బాయిల్ అయిపోయి పాయసం అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎట్లా ఉడుకుతుందో, మొత్తం ఏదో ఫుడ్ కలర్ వేసినట్టే ఉంది కదా, చక్కగా సైలెంట్ ఉడుకుతూ వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుదాము. చూడండి చక్కగా క్యారెట్ మిల్క్లోని షుగర్లోని చక్కగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాము. మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ బాగా పొంగొచ్చేంత వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒకసారి తీసి చూద్దాము. చూడండి ఎట్లా మంచిగా ఉడికిపోయింది కదా. ఇలాగే ఉడికించుకోండి పాయసము. సో క్యారెట్ పాయసము ఎంతమందికి ఇష్టము, ఎవరికి తెలుసు, ఎప్పుడైనా చేశారా? చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి. దీంట్లో మనం చపాతీతోని తింటే, ఈ పాయసంతోని చపాతీ తింటే బాగుంటుంది. చూడండి పైనుంచి డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసాం కదా, ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో అయితే వేసేసుకుందాము. నేనైతే బౌల్లో వేసేసుకుంటాను. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత చక్కగా బౌల్ తీసుకొని బౌల్లో వేసేసుకొని, ఇది మనము చల్లగా అన్న తినొచ్చు, లేదంటే వేడిగా అన్న తినొచ్చు. మీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలా తినండి. కానీ ఇప్పుడు చలికాలం కాబట్టి మనము చల్లగా తినే కంటే వేడివేడిగా, మరీ అంత వేడి కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి వేసిస్తే మాత్రం పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం పాయసం తాగేటప్పుడు ఆ నోటి కింద ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. చూడండి బాగా అయిపోయింది కదా. ఇప్పుడు బౌల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా పైనుంచి వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చల్లగా అయిపోతుంది కదా. పిల్లలకి వేసిస్తే చక్కగా తినేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, ఎలా ఉందని అడగండి. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. సో ఎప్పుడు క్యారెట్ చూసినా కూడా మిమ్మల్ని ఇదే చేయమని అడుగుతారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో బాయ్ అందరికీ. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. సో మరొక వీడియోతోని, మరో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీకు ఏ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఆ వీడియో నేను పెడతాను. మీకు ఏ వంట కావాలి, ఏ రెసిపీ కావాలో నాకు చెప్తే నేను చేసి పెడతాను అనమాట. సో బాయ్ అందరికీ.